హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు మనం ఈ క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏం వచ్చాయో మన హిందూ పేపర్లో అవి చూద్దాం. టైటిల్ చూడగానే అందులో ఉన్న కీవర్డ్ ఏంటి, మనం ఎలా చదవాలి, ఎలా నోట్స్ చేసుకోవాలి, ఎన్ని డైమెన్షన్స్లో ఆలోచించాలి, అసలు క్వశ్చన్ ఎలా వస్తుంది ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్గా చూద్దాం. లాస్ట్ వరకు అయితే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మీకు చాలా ఇన్సైట్స్ అయితే మన క్లాస్ ద్వారా వస్తాయి. అండ్ మీకు కనుక కరెంట్ అఫైర్స్ చాలా డిఫికల్ట్ అని అనిపిస్తే కంటిన్యూస్గా ఒక 10 days మన క్లాసెస్ చూసినట్లయితే మీకు అసలు ఏం చదవాలి, ఎలా చదవాలో ఒక క్లారిటీ అనేది ఫర్ షూర్ వస్తుంది అనమాట. అండ్ ఇన్ కేస్ స్టూడెంట్స్ మీరు కూడా కన్సిస్టెంట్గా మన ఛానల్ని ఫాలో అవుతున్నట్లయితే, ఎవ్రీడే మన క్లాస్ చూస్తున్నట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కూడా ప్లీజ్ టు షేర్ ఇన్ ద కమెంట్ బాక్స్. అండ్ అంతేకాకుండా ప్లీజ్ షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఈవెన్ ఇన్ ద గూగుల్ రివ్యూస్లో కూడా మీరు స్టార్ రేటింగ్ ఇచ్చేసి మీ యొక్క రివ్యూని కూడా రాసినట్లయితే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అవర్ గ్రోత్. జస్ట్ అదొక హెల్ప్ చేసినా చాలు. ప్లీజ్ డూ దాట్ ఫేవర్ అండి. ఇంతవరకు మీరు గూగుల్ రివ్యూస్లో రేటింగ్ ఇవ్వకపోయినా అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ విత్ రాథోడ్ సైన్స్ అకాడమీ షేర్ చేసుకోవాలనిపించినా కూడా ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ రివ్యూస్. అవి చాలా చాలా యూస్ఫుల్గా ఉంటాయి మాకైతే. ఓకే, అస్సలు మర్చిపోవద్దు. ఓకే, నా లెటెస్ట్ సీ ద ఇంపార్టెంట్ టాపిక్స్. నేను చెప్పాను కదా కొన్ని ఆర్టికల్స్ అయితే నేను మిస్ చేశాను బికాస్ ఆఫ్ మై హెల్త్ ఇష్యూ అని చెప్పి. సో ఈరోజు నిన్న క్లాస్లో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే 2 కనిపించాయి నిన్న పేపర్లో. అవి 2 ఇక్కడ నేను చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఇండియా ఆస్ట్రేలియా యురేనియం సప్లైస్ అగ్రిమెంట్ వాట్ ఈజ్ ఇట్ అని చెప్పి ఒక ఆర్టికల్ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్లో ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ యురేనియం గురించి చూడాలి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో న్యూక్లియర్ ఎనర్జీ చదివినప్పుడు అక్కడ మనకి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనం ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తాము, ఎన్ని టైప్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అక్కడ మనం యూజ్ చేసే ఐసోటోప్స్ ఆఫ్ యురేనియం ఏంటి అని చెప్పి మనం చదువుకుంటాం కదా. సో యురేనియం గురించి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే మీరు తెలుసుకోవాలి. దాని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 235. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ ఉంటాయి. 233 అని చెప్పి, 235 అని చెప్పి, 237 అని చెప్పి. అలా మన యురేనియం ఐసోటోప్స్ నుంచి మనం న్యూక్లియర్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తాం అన్నమాట. సో యురేనియం గురించి మీరు కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ అయితే కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ అక్కడ మనం రాయాల్సింది ఏంటంటే అప్లికేషన్స్, ఎక్కడెక్కడ మనం యురేనియంని యూజ్ చేస్తామో కూడా అప్లికేషన్స్లో మనం రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యురేనియం సప్లైస్ అగ్రిమెంట్ అంటున్నారు కాబట్టి మీ క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ యురేనియం సప్లైస్ అగ్రిమెంట్ అని చెప్పి దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని అడగచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ అగ్రిమెంట్ ఎవరు సైన్ చేశారు అంటే ఇండియా ఆస్ట్రేలియా కలిసి సైన్ చేశారు కాబట్టి ఈ అగ్రిమెంట్ ఎవరు సైన్ చేశారు అని చెప్పి కింద క్వశ్చన్స్ రావచ్చు. అందులో ఇండియా ఆస్ట్రేలియా, ఇండియా ఫ్రాన్స్, ఇండియా యూకే, ఇండియా న్యూజిలాండ్ అని కూడా అడగచ్చు. సో అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. అండ్ యురేనియం గురించి అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ అని చెప్పి అప్లికేషన్స్ ఇచ్చేసి ఎక్కడెక్కడ మనం యురేనియం యూజ్ చేస్తామో అని కూడా అడగచ్చు అన్నమాట. ఓకే, ఇలా ఇన్ని విధాలుగా మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్స్ అయితే రావచ్చు. మెయిన్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తారు? Recently, India signed uranium supplies agreement with Australia. In the light of this statement, what are the provisions of this? Why India got this? And what are the challenges? Suggest some measures అని కూడా మీకు క్వశ్చన్స్లో రావచ్చు మెయిన్స్లో. ఓకే, అండ్ ఈ టాపిక్ గురించి తెలుసుకోవాలి అంటే మనకు కొంత బేసిక్స్ అయితే తెలియాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఎన్పిటి అనమాట. ఎన్పిటి అంటే ఏంటంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. మనం యురేనియంని ఎంరిచ్ చేస్తూ ఉంటే మనకి న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేయొచ్చు అన్నమాట. ఆ న్యూక్లియర్ బాంబ్ని తయారు చేసి ఏ కంట్రీ అయినా వేరే కంట్రీ మీద దాన్ని యూజ్ చేసినట్లయితే కంప్లీట్గా మనకు నాశనం అనేది జరుగుతుంది. కాబట్టి అలా న్యూక్లియర్ వెపన్స్ని ప్రొడ్యూస్ చేయకుండా కాపాడగలిగే ట్రీటీ ఏంటి అంటే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అన్నమాట. ఏ కంట్రీ అయినా ఈ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేస్తే వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ వెపన్స్ చేయకుండా ఉంటారని చెప్పి సైన్ చేస్తారనమాట. సో అయితే ఇండియా ఏమంటుందంటే ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది బయాస్డ్గా ఉంది అని చెప్తుంది. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని కంట్రీస్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఆల్రెడీ వెపన్స్ తయారు చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ ట్రీటీని సైన్ చేయడం వల్ల యూజ్ ఏంటి, ఇది కొంచెం బయాస్డ్గా ఉంది అని చెప్పి ఇండియా ఎప్పుడు కూడా ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేయలేదు. కానీ ఈ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీని సైన్ చేస్తేనే వాళ్ళు యురేనియం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. యురేనియం కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఫర్ షూర్ ఆ కంట్రీస్
ఎన్పిటిని సైన్ చేసి ఉండాలి. కానీ ఇండియా ఏమంటుంది, ఎన్పిటి బయాస్డ్గా ఉంది కాబట్టి మేము సైన్ చేయమని చెప్పి ఎప్పుడు సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఆస్ట్రేలియా కొన్ని ఎగ్జామ్షన్స్ ద్వారా ఇండియాకి యురేనియంని సెండ్ చేస్తాను అని చెప్పి ఇప్పుడైతే అగ్రిమెంట్ అయితే ఇండియా అండ్ ఆస్ట్రేలియా మధ్యలో జరిగిందనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనం యురేనియం ఎందుకు ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాము? బికాస్ ఆస్ట్రేలియా అనేది వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ యురేనియం అన్నమాట. సో రీసెంట్ గా మనం క్రూడ్ ఆయిల్ చూసినప్పుడు వెనెజులా ఇస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అని చదువుకున్నాం కదా. అండ్ ఈ టాపిక్ మీద కూడా మనకు క్వశ్చన్ రావచ్చు. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని చెప్పేసి కంట్రీ లార్జెస్ట్ రిసోర్స్, కంట్రీ లార్జెస్ట్ రిసోర్స్, కంట్రీ లార్జెస్ట్ రిసోర్స్ అని 3 ఇచ్చేసి ఇందులో ఏవి కరెక్ట్ అని అడగచ్చు. అందులో ఇప్పుడు యురేనియం కూడా న్యూస్ లో ఉంది. యురేనియం ఆస్ట్రేలియా, వెనెజులా క్రూడ్ ఆయిల్, ఐరన్ సో అండ్ సో కంట్రీ అని చెప్పి ఇవ్వచ్చు అన్నమాట. ఎందుకంటే రీసోర్సెస్ టాపిక్ మీద చాలా సార్లు యూపీఎస్సీ అయితే ప్రిలిమ్స్ లో క్వశ్చన్ అడిగింది, మళ్ళీ దాని మీద క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ టాపిక్ యురేనియం గురించి మాట్లాడుతుంది కాబట్టి వరల్డ్ లో టాప్ 5 కంట్రీస్ ఏంటి అని కూడా మీరు లిస్ట్ చేసి పెట్టుకున్నట్లయితే కొన్నిసార్లు యూపీఎస్సీ అసెండింగ్ ఆర్డర్లో అండ్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని కూడా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇలా ప్రిపేర్ అయినట్లయితే ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఫర్ షూర్ ఉండదు. ఇలా ప్రిపేర్ అయితే అసలు ప్రిలిమ్స్ ఎందుకు కాదో చూడండి, అవుతుంది ఫర్ షూర్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ టాపిక్ ని క్లియర్ గా చూసినట్లయితే రీసెంట్ గా ఇండియా అండ్ ఆస్ట్రేలియా అడ్మినిస్ట్రేటివ్ అగ్రిమెంట్ ని ఫైనలైజ్ చేశాయి. అండ్ ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆస్ట్రేలియా ఇప్పుడు యురేనియం ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి డిసైడ్ చేసుకుంది అనమాట. ఓకే, అసలు ఎందుకు ఇండియాకి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటుంది, ఇండియా సాటిస్ఫై చేసిన కండిషన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి ఇండియా యుఎస్ తో సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ ని 2008 లో సైన్ చేసింది. దాని తర్వాత ఇండియా న్యూక్లియర్ ఐసోలేషన్ ని స్టాప్ చేయడం అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కి డోర్స్ అనేవి ఓపెన్ అయ్యాయి అనమాట. సో అందుకే ఇప్పుడు ఇండియా యుఎస్ తోనే కాకుండా ఇప్పుడు ఆస్ట్రేలియాతో కూడా అగ్రిమెంట్ చేసుకొని యురేనియం ని తీసుకోవాలి అని అనుకుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఐఏఈ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీతో అగ్రిమెంట్ కూడా చేసింది అనమాట. ఆ అగ్రిమెంట్ లో ఏంటంటే ఇండియాలో జరుగుతున్న న్యూక్లియర్ డెవలప్మెంట్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఏం జరుగుతుంది, ఎంతవరకు మనము ఎన్రిచ్మెంట్ ఆఫ్ యురేనియం చేస్తున్నామని చెప్పి ఇవి రెగ్యులర్ గా వచ్చి ఇన్స్పెక్షన్స్ అనేవి చేస్తాయి. అండ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇన్స్పెక్షన్స్ అన్నమాట. అండ్ ఇండియా ఎప్పుడు కూడా వాయిలేట్ అయితే చేయలేదు. ఓన్లీ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది మన సివిలియన్ పర్పస్ ఎనర్జీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయడానికి తప్ప ఇలాంటి న్యూక్లియర్ ఎక్విప్మెంట్స్ చేయడానికి చేయలేదని చెప్పి వీ హ్యావ్ ఎవిడెన్సెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్జీ వేవర్ కూడా, ఎన్ఎస్జీ న్యూక్లియర్ సప్లయర్, ఎన్ఎస్జీ అంటే న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అనమాట. ఇండియాకి ఎన్ఎస్జీలో వేవర్ కూడా ఉందన్నమాట. అందుకని వేరే కంట్రీస్ నుంచి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు ఆస్ట్రేలియా దగ్గర నుంచి మనం ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల ఇంపార్టెన్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే మనం ఇంకొక కరెంట్ అఫైర్స్ కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డిసెంబర్ 2025 లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంతి యాక్ట్ అని తీసుకొచ్చింది. ఆ శాంతి యాక్ట్ లో భాగంగా ప్రైవేట్ సెక్టార్ ని న్యూక్లియర్ ప్రొడక్షన్ లో మనం ఎంకరేజ్ అనేది చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు యురేనియం ని ఆస్ట్రేలియా నుంచి తీసుకోవడం ద్వారా మనం ఈ యొక్క ప్రైవేట్ సెక్టార్ కి కూడా మనం బూస్ట్ చేస్తున్నట్టు ఓవరాల్ గా న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ అనేది ఇండియాలో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో దీనివల్ల మేజర్ గా అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఇండియాలో మనం ఎనర్జీ సెక్యూరిటీని మనం తీసుకురావచ్చు. వీ కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ గ్లోబల్ జియో పాలిటిక్స్. మనకు తెలుసు మనకు వెస్ట్ ఏషియాలో ఏం జరుగుతుందో. వెస్ట్ ఏషియా నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ మీదనే మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ చాలా వరకు డిపెండ్ అయ్యి ఉంది. కానీ ఇప్పుడు మనం ఇలా న్యూక్లియర్ ప్రొడక్షన్ చేయడం వల్ల అలా వెస్ట్ ఏషియన్ కంట్రీస్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు కూడా మనకి మన ఎనర్జీ సెక్యూరిటీ పైన అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లైమేట్ కమిట్మెంట్స్. సో ఇండియాకి కొన్ని క్లైమేట్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అవేంటి, నెట్ జీరో ఆర్ కార్బన్ న్యూట్రాలిటీ బై 2070. సో ఇవి అచీవ్ చేయాలంటే ఫర్ షూర్ మన కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించాలి. వన్ ఆఫ్ ద క్లీన్ ఎనర్జీ ఏంటి అంటే న్యూక్లియర్ ఎనర్జీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. సో ఇండియా ఆస్ట్రేలియా కాంప్రహెన్సివ్ పార్ట్నర్షిప్ కూడా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దాంతో పాటు ఆస్ట్రేలియా ఇండో పసిఫిక్ రీజియన్ లో ఒక పెద్ద కంట్రీ అనమాట. సో ఇండో పసిఫిక్ ఏరియాలో కూడా కోఆపరేషన్ పెరగడానికి చాలా ఇంపార్టెంట్.
అలాగే సప్లై చైన్ రెసిలియన్స్కి కూడా ఆస్ట్రేలియాతో సంబంధాలు చాలా ఇంపార్టెంట్. సో ఇలా మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ యొక్క కంటెంట్ని యూజ్ చేసుకొని యూ కెన్ సాల్వ్ దట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ టైటిల్ ఏం చెప్తుంది? యూజర్ డేటా ఎక్స్పోజ్డ్ డ్యూ టు ఫ్లాస్ ఇన్ ఒమాంగ్ పోర్టల్ సేస్ రీసెర్చర్స్. ఇండియాలో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. ఆ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఏంటి? ఇంతకుముందు ఉన్న పేపర్ గవర్నెన్స్ తీసేసి మనం డిజిటల్ గవర్నెన్స్లోకి వెళ్ళాలి అని చెప్పి, ఎవ్రీథింగ్ షుడ్ బి కంప్యూటరైజ్డ్, ఎవ్రీ డేటా షుడ్ బి స్టోర్డ్ ఎలక్ట్రానికల్లీ అని చెప్పి డిజిటల్ ఇండియాని తీసుకొచ్చారు. దాని ద్వారా మనం పబ్లిక్ సర్వీస్ డెలివరీని ఇంప్రూవ్ చేయాలనే ఎయిమ్తో దీన్ని లాంచ్ చేశారు. సో ఇప్పుడు ఉమాంగ్ పోర్టల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ గవర్నమెంట్స్ ఏమైనా ప్రోగ్రామ్స్ లాంచ్ చేసినట్లయితే పీపుల్కి యాక్సెస్ అనేది ఈ పోర్టల్ ద్వారా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే, ఈ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు డేటా అయితే ఇస్తారు కదా. ఓకే, ఏ డేటా ఇస్తారు? వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తారు, వాళ్ళ మెయిల్ ఐడి ఇస్తారు. ఇన్ కేస్ మనం గవర్నమెంట్ నుంచి ఏదైనా బెనిఫిట్ పొందాలి అనుకున్నట్లయితే ఫర్ షూర్ మనకి ఏం కావాలి? ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటేనే అది అవుతుంది కదా. సో ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కూడా మనం అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒమాంగ్ పోర్టల్లో ఏమైందంటే డేటా అనేది లీక్ అవ్వడం జరిగింది. ఓకే, డేటా అనేది లీక్ అయిందనమాట. ఆ డేటా లీక్ అవ్వడం వల్ల ఇప్పుడు రైట్ టు ప్రైవసీ ఎస్పెషల్లీ మనకి న్యూస్లో ఉంది. రైట్ టు ప్రైవసీ అనేది ఆర్టికల్ 21లో భాగమని ఇంతకుముందు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్లో చెప్పిందనమాట. సో ఇప్పుడు రీసెర్చర్స్ ఏమంటున్నారు అంటే, ఎస్ మనకి ఉమాంగ్ పోర్టల్లో ఇచ్చిన ఎల్పిజి సిలిండర్ బుకింగ్స్ డేటా, అలాగే ఆధార్ కార్డు, ఆధార్ నెంబర్ డేటా కూడా మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. దానివల్ల డేటా బ్రీచ్ అయింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏం చేస్తుందంటే ఆ ఫ్లాస్ ఎందుకు జరిగాయి, ఎలాంటి డేటా అని చెప్పి వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ అండ్ దాని మీద వర్క్ అయితే చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చినట్టు ఎలా వస్తుంది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఉమాంగ్ పోర్టల్ అని అడగచ్చు. దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ సెకండ్ ఏంటంటే రీసెంట్గా సహయోగ్ పోర్టల్ కూడా న్యూస్లో ఉంది కాబట్టి మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ లాగా ఉమాంగ్ పోర్టల్, ఈ మినిస్ట్రీ, ఈ వర్క్, సహయోగ్ పోర్టల్, ఈ మినిస్ట్రీ, ఈ వర్క్ అండ్ ఇంకొక పోర్టల్ ఏమైనా తీసుకొని ఈ మినిస్ట్రీ, ఈ వర్క్ అని చెప్పి మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ బేస్డ్ క్వశ్చన్ ఆర్ డబ్బా ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ అని అడగచ్చు అన్నమాట. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓన్లీ ఇదేంటి ఉమాంగ్ పోర్టల్ చూసుకోవడమే కాదు, ఇంకా ఏమైనా పోర్టల్స్ న్యూస్లో ఉన్నాయా, ఉంటే ఎందుకు ఉన్నాయి, అవి ఏంటి అని కూడా మీరు కొంత రివైజ్ చేయాలి. అందుకే మీ కరెంట్ అఫైర్స్ నోట్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ రివిజన్ చేస్తూ ఉండాలని చెప్పి నేను చెప్తున్నాను. అంతకుమించి ఏం లేదు. ఓకే, ఇప్పుడు మనం ఉమాంగ్ పోర్టల్ గురించి చూసినట్లయితే ఉమాంగ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. మీరు యూపీఎస్సీ ఎగ్జామ్ రాస్తున్నట్లయితే మేబీ ఈ ఫుల్ ఫామ్ గురించి అడగకపోవచ్చు, కానీ మీరు ఏదైనా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్నట్లయితే ఉమాంగ్ పోర్టల్ ఇచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగచ్చు అనమాట. యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ జనరేషన్ గవర్నెన్స్. ఇది మనకి ఈ గవర్నెన్స్లో కూడా భాగం అని చెప్పొచ్చు. దీన్ని డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్లో ఇనిషియేటివ్ కింద తీసుకొచ్చారు. అండ్ ఈ ఇనిషియేటివ్లో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ సర్వీసెస్ డెలివరీ ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ అండ్ లోకల్ బాడీస్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ని ఒక యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క అప్లికేషన్ ద్వారా సిటిజన్స్కి ఈపీఎఫ్ఓ అంటే పెన్షన్ సంబంధించిన సర్వీసెస్, హెల్త్ కేర్ సర్వీసెస్, అలాగే ఎల్పిజి బుకింగ్స్, సర్టిఫికేట్స్ అండ్ అదర్ సిటిజన్ సెంట్రిక్ డెలివరీ సిస్టమ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2017 నవంబర్లో మన ప్రైమ్ మినిస్టర్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పటికైతే ఉమాంగ్ అరౌండ్ 2446 సర్వీసెస్ ఫ్రమ్ 240 గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ 80 సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, 160 డిపార్ట్మెంట్స్ అక్రాస్ 30 స్టేట్స్ అండ్ యూటీస్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ పోర్టల్లో అరౌండ్ 23 ఇండియన్ లాంగ్వేజెస్తో పాటు హిందీ, ఇంగ్లీష్, నేపాల్ అండ్ సంస్కృత్లో కూడా ఈ లాంగ్వేజెస్ ద్వారా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎస్సీ వెయిస్ ఎస్ఓపి ఫర్ అర్జెంట్ కేసెస్ ఎఫెక్టింగ్ సిటిజన్స్ లైఫ్ అండ్ లిబర్టీ. ఈ టాపిక్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు పాలిటీలో జుడిషియరీ చదువుతారు కదా, అక్కడ జుడిషియరీ చాప్టర్లో మీరు ఈ యొక్క అప్డేట్ని రాసుకోవాలి. ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ఆర్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ అంటే ఏం చెప్తారు? డిలే ఆఫ్ జస్టిస్ కదా. నార్మల్గా సివిల్ కేసెస్కి అయితే అరౌండ్ 8 years పడుతుంది, క్రిమినల్ కేసెస్ అయితే అరౌండ్ 10 to 12 years పడుతుంది అని చెప్పి రీసెంట్గా ఉన్న ఒక రిపోర్ట్లో మనం చదువుకున్నాం.
కానీ కొన్నిసార్లు జస్టిస్ అనేది చాలా ఇమ్మీడియట్గా అవసరం ఉంటుంది. అట్లాంటి కేసెస్ని మనం కోర్టులోకి తీసుకువెళ్ళేసి ఫైల్ చేసి 8 to 12 ఇయర్స్ ఆగాలి అంటే అవుతుందా? అవ్వదు కదా. సో అలా జస్టిస్ అనేది ఇమ్మీడియట్ లేనప్పుడు కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు మనకి ఇమ్మీడియట్ జస్టిస్ సిస్టమ్ కావాలి అని చెప్పి ఒక సుప్రీం కోర్ట్ అడ్వకేట్ అనేది పిటిషన్ ఫైల్ చేశారు. ఆ పిటిషన్ని తీసుకొని 3 జడ్జ్ సుప్రీం కోర్ట్ని ఫామ్ చేసి వాళ్ళు ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకొస్తాము అన్నట్టు చెప్పడం జరిగిందనమాట. అందుకే ఈ టాపిక్ జ్యుడిషియరీలో చాలా ఇంపార్టెంట్. అండ్ దీని మీద మీకు మెయిన్స్లో క్వశ్చన్ రావచ్చు, ప్రిలిమ్స్లో యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎనీ క్వశ్చన్. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క కంటెస్ట్ చూసినట్లయితే 3 జడ్జ్ సుప్రీం కోర్ట్ బెంచ్ హెడెడ్ బై మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏం చెప్పారు అంటే, మేము స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకొస్తాము. ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా 24/7 అంటే రౌండ్ ద క్లాక్ మనకి జ్యుడిషియల్ యాక్సెస్ ఉండేలాగా చూస్తాము. దట్ టు ఫర్ అర్జెంట్ కేసెస్, ఏవైతే అర్జెంట్ కేసెస్ ఉన్నాయో ఆ కేసెస్కి మనం ఇమీడియట్గా జస్టిస్ ఇవ్వలేదు అంటే రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటాం కదా. ఆ కేసెస్లో మాత్రం రౌండ్ ద క్లాక్ అంటే 24/7 జస్టిస్ సిస్టమ్కి ప్రొవైడ్ చేయాలన్నట్టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ తీసుకొస్తామని చెప్పారనమాట. ఓకే, అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే ఒక సుప్రీం కోర్ట్ అడ్వకేట్ పిటిషన్ పెట్టారు. ఆ పిటిషన్లో ఏం చెప్పారు అంటే, కరెంట్ ఉన్న కోర్ట్ సిస్టమ్ కాస్త మనకి చాలా లిమిటేషన్స్ ఉన్నాయి. అవి ఓన్లీ వర్కింగ్ అవర్స్లోనే వర్క్ చేస్తున్నాయి, మార్నింగ్ టు ఈవినింగ్. మనకి డెసిగ్నేటెడ్ డేస్లోనే వర్క్ చేస్తున్నాయి, వెకేషన్స్ ఉంటాయి, హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో జస్టిస్ అనేది మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. కొన్నిసార్లు లేట్ నైట్ అరెస్ట్లు ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ డెమోలిషన్స్ ఉంటాయి, డిపోర్టేషన్స్ ఉంటాయి, కస్టోడియల్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. అలా జరిగినప్పుడు ఏంటంటే ఇమీడియట్గా జ్యుడిషియల్ రెమెడీ అనేది మనం ప్రొవైడ్ చేయలేక ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి కేసెస్లో మనం రౌండ్ ద క్లాక్ జస్టిస్ని ప్రొవైడ్ చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మేము ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని తీసుకొస్తాము అని చెప్పారు. ఆ ప్రొసీజర్లో ఏంటంటే 24/7 కోర్టులో డే అయినా సరే, నైట్ అయినా సరే, వీకెండ్స్ అయినా సరే, హాలిడేస్ అయినా సరే, రెసెస్లో ఉన్నా సరే లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని ఎన్షూర్ చేయడానికి వాళ్ళు జస్టిస్ ప్రొవైడ్ చేస్తామన్నట్టు చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఎలాంటి కేసెస్ ఇంక్లూడ్ అవుతాయి అంటే, ఇల్లీగల్ డిటెన్షన్స్, మనకి బార్డర్ దగ్గర ఇల్లీగల్ మైగ్రేషన్స్ అయినప్పుడు డిటెన్షన్స్ అవుతూ ఉంటాయి కదా, ఆ టైంలో. అండ్ డెమోలిషన్ ఆఫ్ హోమ్స్, ఇల్లు కూల్చివేయడంలో, డిపోర్టేషన్స్, కస్టోడియల్ వయలెన్స్ కేసెస్లో ఈ యొక్క కేసెస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ మెథడ్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే అసలు ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తారు, ఈ ఫైలింగ్ యూజ్ చేస్తారు, ఈమెయిల్ యూజ్ చేస్తారు, ఫోన్ కాల్ యూజ్ చేయొచ్చు, లేదా సింపుల్ లెటర్ని కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. COVID-19 టైంలో ఆల్రెడీ వాళ్ళు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి డిజిటల్ లెవరేజ్ చేశారు కదా, జూమ్ మీటింగ్స్, అలా కూడా మనం డిజిటల్ థింగ్స్ని యూజ్ చేసుకొని చెయ్యొచ్చు అని చెప్పారు. దీనివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటి అని చూసుకున్నట్లయితే, మనం ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని మనం ఎన్హాన్స్ చేయొచ్చు అండ్ ఎన్షూర్ చేయొచ్చు. అండ్ ఇర్రివర్సిబుల్ హార్మ్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ మనం రూల్ ఆఫ్ లాని ఎన్హాన్స్ చేయొచ్చు. అలాగే రెస్పాన్స్ టైం ఏదైతే కోర్టుకి ఉందో ఆ రెస్పాన్స్ టైంని కూడా తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి మనకి చెప్తుంది. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మీరు జ్యుడిషియరీ పాలిటీలో మీరు యాడ్ చేసుకోవాలన్నమాట మీ యొక్క వాల్యుయేషన్ కంటెంట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గ్రే హార్న్బిల్స్ థ్రైవ్ అగైన్ ఇన్ గిర్ యాజ్ 4 years ఆఫ్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ రివైవ్ ఎ లాస్ట్ స్పీసీస్. ఇక్కడ వచ్చేసి మన ఒక యానిమల్ స్పీసీస్ గురించి ఇచ్చారు. యానిమల్ స్పీస్ న్యూస్లో ఉన్నట్లయితే కంపల్సరీ దాని మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ దట్టు మీరు పీవైక్యూస్ చూసినట్లయితే యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్లో చాలా సార్లు ఆప్షన్స్లో హార్న్బిల్ ఇచ్చారు, సపరేట్ క్వశ్చన్స్ హార్న్బిల్ మీద ఇచ్చారనమాట. సో అందుకని మీరు చూసుకోవాలి. గ్రేట్ హార్న్బిల్ ఫెస్టివల్ ఉంటుంది. హార్న్బిల్ ఈజ్ అ స్టేట్ బర్డ్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ కేరళ కూడా. కానీ అందులో మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదేంటంటే గ్రే హార్న్బిల్, ఇక్కడ చూసిన ఇమేజ్ గ్రే హార్న్బిల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గిర్ నేషనల్ పార్క్ అంటున్నారు. రీసెంట్గా మన గిర్ నేషనల్ పార్క్ గురించి మనం న్యూస్లో చదువుకున్నాం. ఏం చదువుకున్నాము, మనకి ఏషియాటిక్ లయన్స్ యొక్క హ్యాబిటాట్ గిర్ నేషనల్ పార్క్ అక్కడే చూస్తాము అని చెప్పి. ఇది ఒక ప్రిలిమ్స్ బేస్డ్ క్వశ్చన్ కూడా అనమాట. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ యొక్క లయన్స్కి వచ్చే డిసీజ్ ఏంటంటే కెనైన్ డిస్టెంపర్ వైరస్.
ఈ కెనాన్ డిస్టెంపర్ వైరస్ ఎఫెక్ట్ అయిన తర్వాత చాలా సార్లు ఇక్కడ మనకి లయన్స్ కూడా చనిపోవడం జరిగింది 2018లో అని చదువుకున్నాం. సో ఇప్పుడు ఈ పాపులేషన్ మొత్తం అక్కడే ఉంది. ఈ వైరస్ ఒక్కరికి ఒక లయన్కి వచ్చినా కూడా ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుంది అంటే వైపింగ్ అవుట్ ఆఫ్ పాపులేషన్ అనే ప్రాబ్లం ఉంది. సో అందుకని ఆ ప్రాబ్లమ్ని రాకుండా మనం వేరే వేరే హ్యాబిటాట్స్కి మనం స్ప్రెడ్ చేసినట్లయితే ఆ యానిమల్స్ని మనం సేవ్ చేసుకోవచ్చు అన్నట్టు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. అందుకే మనం గిర్ నేషనల్ పార్క్ చదువుకున్నాం. అండ్ ఇక్కడ ఏంటి అంటే 6 decades ago మనకి చాలా యానిమల్స్ మనకి 60 years ago ఇక్కడ గ్రే హార్న్బిల్స్ చాలా కనిపించేవి అనమాట. కాకపోతే 60 years నుంచి మనకి ఇక్కడ గ్రే హార్న్బిల్స్ కనిపించడమే మానేశాయి. కాబట్టి 2021లో గవర్నమెంట్ రీఇంట్రొడక్షన్ ఆఫ్ గ్రే హార్న్బిల్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది. అండ్ ఇప్పుడు అరౌండ్ 4 years తర్వాత మనకైతే మంచి నెంబర్ ఆఫ్ గ్రే హార్న్బిల్స్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాము అని చెప్పడం జరిగింది అనమాట. సో అందుకే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ మీద మీకు మెయిన్స్లో కూడా కన్సర్వేషన్ ఆఫ్ యానిమల్ స్పీసీస్ ఆర్ బయోడైవర్సిటీ అనే టాపిక్లో మీకు క్వశ్చన్ వచ్చినప్పుడు రీఇంట్రొడక్షన్ ప్రాజెక్ట్స్ ద్వారా కూడా మనం కన్సర్వేషన్ చేయొచ్చు అని చెప్పి రాసుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ మీకు ప్రిలిమ్స్లో అయితేనే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్రే హార్న్బిల్స్ అని రావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద యానిమల్ ఎక్కడ న్యాచురల్ హ్యాబిటాట్ ఎక్కువ కనిపిస్తాయని కూడా అడగొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైనో ఎక్కడ ఉంటుంది? 1 horned rhinoceros అస్సాంలో ఉంటుంది. అస్సాంలో ఆ నేషనల్ పార్క్ అది కొంచెం చూసుకోవాలి. కాజిరంగా నేషనల్ పార్క్. ఇక్కడ గ్రే హార్న్బిల్స్ గిర్ నేషనల్ పార్క్. చీతాస్ ఎక్కడ ఉన్నాయి? కూనో నేషనల్ పార్క్. సో అలా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కూడా రావచ్చు. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్లయితే అసలు ఏమైంది అని చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రే హార్న్బిల్స్ అనేవి గిర్ నేషనల్ పార్క్లో డిసపియర్ అయ్యాయి 1950s and 1960s ఆ టైంలోనే. ఎందుకంటే హంటింగ్ అయ్యింది, ఈవెన్ హ్యాబిటాట్ లాస్ వల్ల అవి చనిపోవడం జరిగింది, అక్కడ కనిపించట్లేదు. దాని తర్వాత ఏమైంది అంటే గవర్నమెంట్ 2021లో ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చింది. అరౌండ్ 40 birdsని 2021-22 మధ్యలో విడిచిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొక 12 birdsని అరౌండ్ 2023లో వాళ్ళు విడిచిపెట్టారనమాట. ఎక్కడ నుంచి అంటే గుజరాత్ అరవల్లి ఫారెస్ట్ నుంచి వాటిని ఇక్కడ గిర్ నేషనల్ పార్క్లో వదిలేయడం జరిగింది. ఈ బర్డ్స్ ఇప్పుడు ఏంటంటే మనకి ఎస్టాబ్లిష్ టెరిటరీస్ ద్వారా ప్రాపర్గా అడాప్ట్ అయ్యేసి వాటి యొక్క హ్యాబిటాట్ చూసుకొని లోకల్గా ఎక్స్టెంట్ అయిన స్పీసెస్ కూడా మనం రివైవ్ చేయగలిగామని చెప్తుంది. అసలు ఎందుకు ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చూసుకున్నట్లయితే హ్యాబిటాట్ని బాగా ప్రొటెక్ట్ చేయడమే కాకుండా ఈవెన్ అసెస్మెంట్ చేశారు. ఓకే, ముందు రిలీజ్ చేయకంటే ముందే అసెస్మెంట్ చేయడము అండ్ ఈవెన్ అడ్వాన్స్డ్ మానిటరింగ్ చేస్తూ ఉండడము, ఆ యానిమల్స్ అక్కడ న్యాచురల్గా బాగా అడాప్ట్ అవ్వడం వల్ల ఓవరాల్గా మన యొక్క పాపులేషన్ అనేది ఇక్కడ రివైవ్ అయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది? గోల్డ్ స్టాండర్డ్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ డీల్ ఈస్ కమింగ్ ఇన్ టు ఎఫెక్ట్ టుడే అని చెప్పారు. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ చూసుకున్నట్లయితే ఇండియా యూకే ట్రేడ్ డీల్ గురించి చెప్తుంది. ఓకే, రీసెంట్గా మీకు ఇది ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కాబట్టి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. అంటే ఇండియా యూకే ట్రేడ్ డీల్ సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చేసి అందులో ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ట్రేడ్ డీల్ వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, మెజర్స్ ఏంటి అని అడగచ్చు. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఆర్టికల్స్కి మనం కంపల్సరీ ఇన్ఫోగ్రాఫిక్ చూసుకున్నట్లయితే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అక్కడే తెలుస్తుంది. అండ్ ఏ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఏ పాయింట్స్ అవసరం లేదని కూడా ఇన్ఫోగ్రాఫిక్ చెప్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే నేను జూమ్ చేశాను ఇన్ఫోగ్రాఫిక్ని. ఇక్కడ ఏం చెప్పారు? టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని చెప్పేసి ఇండియా యూకే కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ దే కమ్ ఇన్ టు ఎఫెక్ట్ ఫ్రమ్ దిస్ వెన్స్డే అని ఇచ్చారు. సో ఇక్కడ డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అనేది కొత్త వర్డ్ అనమాట. దాని మీద కూడా మేము ప్రిలిమ్స్ క్వశ్చన్ రావచ్చు. డిసిసి న్యూస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ఇట్ ఈస్ బిట్వీన్ విచ్ అండ్ విచ్ కంట్రీ అని చెప్పి అడగచ్చు. ఓకే, ఇప్పుడు ఈ యొక్క ట్రేడ్ డీల్లో భాగంగా ఈ యొక్క సెటా అంటే కాంప్రహెన్సివ్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ లో ఇమీడియట్ గా 96% ఆఫ్ ఇండియన్ గూడ్స్ మీద అయితే టారిఫ్ రిమూవ్ చేస్తుంది యూకే. అండ్ రిటాలియేషన్ లో ఇండియా ఏం చేస్తుంటే 30% ఆఫ్ గూడ్స్ మీద యూకే గూడ్స్ మీద ఈ టారిఫ్ ని రిమూవ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి డిసిసి అంటే ఏంటంటే ఇండియన్ వర్కర్స్ ఎవరైతే అక్కడ వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఇండియాలో సోషల్ సెక్యూరిటీకి సంబంధించిన కాంట్రిబ్యూషన్స్ పే చేసినట్లయితే యూకేలో 5 years వరకు పే చేయనక్కర్లేదు అనమాట. అదే డబుల్ కాంట్రిబ్యూషన్ కన్వెన్షన్ అంటే.
అండ్ నెక్స్ట్ ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ అగ్రికల్చర్, డైరీ సెక్టర్ కాబట్టి ఆ సెక్టార్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అవి ఏంటంటే డైరీ, సెరల్స్, పల్సెస్, వెజిటేబుల్స్, గోల్డ్, జ్యువెలరీ, స్మార్ట్ ఫోన్స్ అండ్ క్రిటికల్ పాలిమర్స్. వీటి మీద టారిఫ్ అంటే వీటిని మాత్రం ఇంక్లూడ్ చేయలేదు అని అర్థం అనమాట. సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే మనకి సరిపోతుంది. సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అని చూసుకోవాలి. ఓవరాల్ గా ఇండియా అండ్ యూకే మధ్యలో బయలాటరల్ ట్రేడ్ అనేది పెరుగుతుంది. ఇండియాలో ప్రొడక్షన్ పెరుగుతుంది. దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ని క్రియేట్ చేస్తాము. దాని ద్వారా ఇండియా యొక్క జీడిపి పెరుగుతుంది. అండ్ దాంతో పాటు మనం కొన్ని సెన్సిటివ్ సెక్టార్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆ సెన్సిటివ్ సెక్టార్స్ లో పనిచేసే వాళ్ళు కూడా మనం సేవ్ చేయొచ్చు. ఎస్పెషల్ ఇండియన్ ఫార్మర్స్, ఫిషర్ ఫాక్ వర్కర్స్, ఉమెన్ ఎంటర్ప్రినర్స్. అండ్ దాంతో పాటు ఈవెన్ ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ చేయొచ్చు. స్కిల్డ్ వర్క్ ఫోర్స్ యొక్క మొబిలిటీని కూడా మనం చేయొచ్చు. అండ్ ఈవెన్ ఇన్నోవేషన్ తీసుకురావచ్చు, ట్రేడ్ ఇంప్రూవ్ చేయొచ్చు, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ని కూడా మనం బూస్ట్ చేయొచ్చు. అలాగే ఇండియా అండ్ యూకే మధ్యలో కూడా బయలాటరల్ రిలేషన్స్ అనేవి స్ట్రెంగ్తెన్ అవుతాయని చెప్పి మీరు రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రిలిమ్స్ ప్రాక్టీస్ గురించి చూద్దాము. ఇక్కడ నేను 2 క్వశ్చన్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వచ్చేసి ఉమాంగ్ పోర్టల్ గురించి అనమాట. ఓకే, ఇందులో 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఉమాంగ్ పోర్టల్ స్టాండ్స్ ఫర్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. సెకండ్ వచ్చేసి ఇట్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు సర్వీసెస్ ఆఫర్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ త్రూ సింగిల్ ప్లాట్ఫామ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద పోర్టల్ ఈస్ అవైలబుల్ ఓన్లీ యాజ్ ఎ మొబైల్ అప్లికేషన్ అండ్ హ్యాస్ నో వెబ్ వర్షన్. ఫోర్త్ వచ్చేసి డిజిలాకర్ అండ్ ఆధార్ బేస్డ్ సర్వీసెస్ ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ ఉమాంగ్ ప్లాట్ఫామ్. ఇందులో ఏ స్టేట్మెంట్స్ కరెక్ట్, ఏ స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ కింద కమెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గ్రేట్ హార్న్బిల్ గురించి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియా. గ్రే హార్న్బిల్ అనమాట, ఇండియన్ గ్రే హార్న్బిల్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎండమిక్ టు ఇండియా. సెకండ్ వచ్చేసి ఇట్ ఈస్ కామన్లీ ఫౌండ్ ఇన్ అర్బన్ గార్డెన్స్ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్కేప్. థర్డ్ వన్ వచ్చేసి ఇట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ ఎకలాజికల్ రోల్ యాజ్ ఎ సీడ్ డిస్పర్సర్. ఓకే, ఇందులో కూడా ఎస్టిమేట్స్ కరెక్ట్ ఇన్కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆన్సర్ అయితే కింద కమెంట్ లో చెప్పండి. దట్స్ ఆల్ గైస్, బై దిస్ ఐమ్ కంక్లూడింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మీ యూపీఎస్సీ కోర్స్ తీసుకోవాలి అనుకున్నట్లయితే మన దగ్గర జిఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఫౌండేషన్ కోర్స్ అయితే స్టార్ట్ అవుతుంది. న్యూ బ్యాచ్ వచ్చేసి జూలై 18th నుంచి అండి. సో ట్రై టు జాయిన్ ఆర్ కోర్స్. మన దగ్గర కోర్స్ అనేది ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో రెండింటిలోనూ అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ డూ జాయిన్ ఆర్ కోర్స్. అండ్ మీకు ఈ కోర్స్ గురించి మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే ప్లీజ్ డూ కాంటాక్ట్ us ఆన్ దిస్ నెంబర్ 8074765513. అంతేకాదు మీరు నాతో మాట్లాడాలనుకున్నట్లయితే యూ కెన్ విజిట్ అవర్ అకాడమీ. మన అకాడమీ వచ్చేసి అశోక్ నగర్ హైదరాబాద్లో ఉంది. అక్కడికి వచ్చేసి వికాస్ బుక్ సెంటర్ అనేది ఎవరైనా చెప్తారు, యూ కెన్ కమ్ టు వికాస్ బుక్ సెంటర్. దాని పైన సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మన అకాడమీ ఉంటుంది. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అవైలబుల్గానే ఉంటాను ఇన్స్టిట్యూట్లో. యూ కెన్ కమ్ అండ్ యూ కెన్ talk to me directly. And I wish you all the best. Thank you so much, guys.